ఇప్పుడే ఓ చేపను చూసా. అది ఇలాంటి చేప కాదు, ఒళ్ళంతా టాటూ వేయించుకున్న చేప. జారిపోకముందే రండి. బోట్లో ఏమున్నాయి చెప్పు. బోట్లో ఏమున్నాయి? ప్రాన్స్, ఫీమేల్ ప్రాన్స్. సరెండర్! ఐ సే సరెండర్! గెట్ ఇంటు ద బోట్. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ఒక ర్యాకెట్ ని ఈ రోజు గోవాలో పట్టుకోవడం జరిగింది. అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడమే కాదు, బానిసలుగా అమ్మేస్తున్నారు. మా కంప్లైంట్స్ రాకపోవడానికి కారణం 90% అమ్మాయిలు పేరెంట్స్ కి తెలియకుండా ఎంజాయ్ చేయడానికి గోవా వస్తున్నారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వీళ్ళు కిడ్నాపులు చేస్తున్నారు. పిల్లలు ఏమయ్యారో పేరెంట్స్ కి తెలియడం లేదు. అందుకే కంప్లైంట్స్ అన్ని ఎక్కడెక్కడో రికార్డ్ అవుతున్నాయి. దీని వెనక ఎవరెవరున్నారో మొత్తం అందరినీ తెల్లారేసరికి బయటికి లాగుతాను. నువ్వంతా కష్టపడక్కర్లా. मेरा नाम मकरंद कामाटी. I do business in the port. నాకు ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. I am king of this harbor. But ఇదంతా నా పార్ట్ టైం. My main business is selling drugs and selling slaves. 10 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నా. और आज ये साला 2 कौड़ी का इंस्पेक्टर मुझे मारने आ गया. मार दूंगा साला. मार. ఇంకా ఇక్కడ ఎవరైనా సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారా? ఏజాజ్, పోలీసోడిని చంపితే పెద్ద ఇష్యూ అయిపోతుంది. వీడిక జీవితంలో కదలకూడదు, మాట్లాడకూడదు. पलटा रहे, पलटा इसको. साले की दुकान ही तोड़ देता हूँ. जब भी ये हगेगा ना भाई, तुमको ही याद करेगा ये. इधर रहता ना छोटा दिमाग. साले तुम पुलिस वाले भी मेरा बहुत दिमाग खराब किया रहे. ప్రపంచంలో ఎందరో మహానుభావులు, అందులో నేను ఒకణ్ణి.
Day. I'm a traveler, man. Give me the money. I don't have money. Wallet. Trust me, boss. I don't have wallet. Check him. Nothing is there. What the man? Don't you have €1? Not even a cent? No. Take care, man. Let's go. కొట్టేసిపోతున్నారేంట్రా ఐ వాంట్ మనీ What the f is going on? ఐ సెడ్ ఐ వాంట్ మనీ నాకు చిల్లర కావాలి ఏంటమ్మా I live him! Wow. డబ్బులు ఎక్కడ నాన్న ఓన్లీ €10 నీ దగ్గర ఏమున్నారా తీ మనీ Sorry. You have money, wallet. No wallet. No? No. Wallet. Thanks. Is this vehicle yours? Yes, man. They mugged and tied me up. Oh, Oh, thanks. This wallet is mine, sir. yours? Yeah. Take it. Oh, thanks. Hey! Take care, boys. Have a great day. Thank you. Bye, bro. ఖర్చులు డబ్బులు లెక్కేస్తుంటే భలే తగిలర్రా బాయ్ మామా Bye, Mama. ఇప్పుడు అర్జెంటుగా పని ఎత్తుక్కోవాలి ఐ యామ్ వరుణ్ ఐ నీడ్ అ పార్ట్ టైమ్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ త్వరగా ఎవడన్నా ఫోన్ చేయండి రా ఏదో ఒక పని ఇవ్వండి రా బాబు బాగుంది Chiquitita basta, bonita, hermosa. Yo sé, angel. Chiquitita basta, bonita, hermosa. Yo sé, chica,
happened? What happened? హార్ట్ అటాక్. Priya! Huh? Come fast, he got heart attack. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు మాట్లాడకండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాట్లాడకూడదు. హాస్పిటల్ వచ్చేస్తుంది. నంబర్ వాట్ నంబర్? ప్లీజ్ కాల్ మై బ్రదర్. ప్లీజ్ మా అన్నయ్యకి డైల్ చేయండి. యా డైల్ చేయవే. వీడు పోతే మనల్ని పట్టుకుంటారు. నోరు మూసుకుని డైల్ చేయవే. మనిషి పోయేటట్టున్నాడు. టెల్ మీ నంబర్. 6246 311 311 424. Yes. ఏమండి టెన్షన్ లో మీ నంబర్ చెప్పారు. మీ అన్నయ్య నంబర్ చెప్పండి. అమ్మా నాన్న అన్నయ్య అన్నీ నేనే. థ్యాంక్స్ అండి. ఇవాళకి చాలు. రేపు నేనే టెస్ట్లోకి వస్తాను. లేరా పైకి దిగరా. దిగు. యు స్టూపిడ్ ఇడియట్. మమ్మల్ని ఫోర్స్ చేస్తావా? పిచ్చి ప్రియా, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ నంబర్ ఇమ్మంటే నువ్వు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను? కదా మరి నువ్వే ఇవ్వనప్పుడు సినిమాల్లో ఐటమ్ గల్ల ఎంత బాగుంది. ఈ పిలుస్తుందా చెప్పు. నువ్వుంటవే. ఏవైనా మన ప్రియ కొంచెం కోపం ఎక్కువేనండి. మీ పేరేంటండి? చెప్పేస్తావరా. ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేస్తాం. వచ్చే. అబ్బో మీకు కూడా కోపం ఎక్కువేనండోయ్. షట్ అప్. నా పేరు వరుణ్. ఏమండి మీ పేరు చెప్పి వెళ్ళిపోండి ప్లీజ్ అండి. మీ పేరు చెప్పండి. హలో మిస్, మీ పేరు చెప్పండి ప్లీజ్ ప్లీజ్. హలో ఏమండి 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 మీ పేరు చెప్పండి. Get lost. ఎస్ ఐఎమ్ లాస్ట్. కృష్ణ, నీ పద్ధతి నాకేమి నచ్చటం లేదయ్యా. ఇస్కాన్ నా చేతిలో పెట్టావు, మరి పెట్టినవాడు పెట్టినట్టు ఉంచాలి కదా. వాళ్ళని వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ప్రాబ్లం అవటంలా. కృష్ణ, నన్ను నమ్మి ఎంటైర్ ఇస్కాన్ నా చేతిలో పెట్టు. ప్రపంచం మొత్తం కృష్ణమయం చేస్తాను. కృష్ణ. రుక్మిణి, రుక్మిణి, స్వామి. ఎక్కడ చచ్చావే? స్వామి. ఎక్కడ చచ్చావే? పూజ అయిపోగానే కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని తెలీదా? క్షమించండి స్వామి. యూస్లెస్ ఫెలో. పిల్లలు ఎక్కడ? అది ఏంటి నాన్నగారు? ఏమీ లేదమ్మా, నేను నీ కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుందామని. బ్లెస్ మీ నాన్నగారు. నీ బాడీలో రెస్పెక్ట్ ఉంది, మైండ్ లో లేదు. ఏమిటా దొంగ చెప్పు? అది ఎక్కడుంది? ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఫ్రెండా? బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? హాయ్ అంకుల్. నువ్వా అమ్మా? ఎప్పుడొచ్చావు తల్లి? ఇప్పుడే అంకుల్. అందరూ బాగున్నారా అమ్మా? అంకుల్ ముందు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓ, పాదాలకు నమస్కారం చేయమ్మా. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అమ్మా. మా ఇద్దరు బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి. దాని మొహం దాన్ని చూస్తావేంటి? దానివి కాదు, నావి. కృష్ణుడు విను. నువ్వు పెట్టు. బ్లెస్ మీ నాన్నగారు. శీఘ్రమే 1 month లో వివాహ ప్రాప్తిరస్తు. పెళ్ళి నీకు? నిన్ను అర్జెంట్ గా రమ్మంది ఇందుకే. ఆయన రోజు పెళ్లి పెళ్లి అని పూనకం వచ్చినట్టు ఒక్కటే గోల. చేసేసుకోవే, ఓ పని అయిపోతుంది. ఏంటి చేసుకునేది? నేనొకడిని లవ్ చేశా. ఏంటి? నేనొకడిని లవ్ చేశా. లవ్వా? మీ డాడీ ఒప్పుకుంటారా? ఒప్పుకోవడమా? నిలువున పాతేస్తారు. మరిప్పుడు ఎలా? అందుకే నిన్ను పిలిచా. నీ ఒక్కదాంతోనే కొంచెం నవ్వుతూ మాట్లాడతాడు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వే ఒప్పించాలి. Muchas gracias, señorita. Hello? Varun? Yes, Varun. Part-time job? Yep. Come to me, Bellona. 10th Street. Sure, thanks. I got a job, man. Huh? Hey! ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? హరిదాస్. హరిదాసా? కొంపతీసి ఊళ్ళల్లో సంక్రాంతికి వచ్చే హరిదాస్ కాదు కదా? హే, హీస్ అ సింగర్, లిరిసిస్ట్, మ్యూజిషియన్ అండ్ హీ వర్క్స్ ఫర్ బ్రాడ్వే. యు నో దట్? నేను వెళ్తాలే. ఇక్కడికి కూడా వచ్చేసావా?
ఓవర్ యాక్షన్ చేయొద్దు. గెట్ అవుట్. హలో, నేను మీకోసం రాలేదు. నా టైం బాగుండి మీ ఇంటికో డెలివరీ పడింది. డెలివరీ ఏంటి? శ్రియా ఎవరు? ప్రియ చెల్లా? శ్రియా? ఏ. శ్రియా? అరవకు, శ్రియా వస్తుంది. ఏమండి, మీ పేరు చెప్పొచ్చుగా? ఆ? శ్రియా, నీకేదో డెలివరీ వచ్చింది చూడు. నేనే శ్రేయ. ఎక్కడ సాయం చేయాలి? పిల్ల నచ్చిందా? మీ అక్క అక్కలాంటిదే. పేరేంటి? హయాతి. హైతియా? ఇదేంటిలా ఉంది? బానే ఉందిలే. ఏ హైతి, నీ పేరేంటో తెలిసిపోయిందా? ఇట్స్ నాట్ హయతి, ఇట్స్ హయాతి. అవును, హైతి. ఇట్స్ హయాతి. డోంట్ ఇరిటేట్ మీ. అబ్బో, మీ అక్క కొంచెం టెక్కే. ఆ మాత్రం మెయింటైన్ చేయమేంటి? రోజు ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వచ్చుగా? నువ్వే ఫ్రీగా ఏదో తీసుకురావచ్చుగా? ఫ్రీగా ఏడుస్తాంలే గానీ మనం ఫ్రెండ్స్ అవ్వాల్సిన టైం దగ్గర పడింది. ఆడితే ఎక్కువ మాట్లాడావంటే నీ పళ్ళు రాలుతాయి. మా కరుస్తుంది, తర్వాత కలుద్దాం ప్లీజ్. ఓకే, 5 euros. బాయ్. గురు, ఈ అమ్మాయిలకి ఏం చూసుకున్నా పొగరు? కళ్ళ ముందు చంగు చెక్క అంటూ తిరుగుడు, లైట్ గా టచ్ చేస్తే కుక్క పిల్లలా కరుసుడు. చచ్చా, అందులో ఈ ఇండియా అమ్మాయిలు ఉన్నారే, మరీ దారుణంగా తయారయ్యారు. వాళ్ళని చూస్తే మాకు నిద్రలు పట్టవు. ఇన్సోమ్నియా, దానికి తోడు మెమరీ లాస్ ఒకటి. అరే, కొత్త అమ్మాయి కనిపించగానే పాత అమ్మాయిని మర్చిపోతున్నాం. వాట్ ఈస్ దిస్? ఏదైనా మా హీరో పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ గురు. ఆర్డినరీ ఫిగర్లు అన్ని ఎక్స్ట్రాడినరీ కలర్ ఇస్తున్నాయి. చచ్చిపోతున్నాం పో. కనీసం పేరన్నా చెప్పండి అమ్మా అంటే పెద్ద పోజ్ ఇళ్ళకి. అదేదో పెద్ద విక్టోరియా సీక్రెట్ అయినట్టు. హైతి అనకూడదంట్రా, హయాతి అనాలంట. హయాతి. అమ్మా, What happened? డోంట్ వరీ బ్రో, ఇట్స్ ఎ మైల్డ్ హార్ట్ అటాక్. Okay, man. అరే, నీకు తెలుగు అర్థం కాకపోయినా ఎంత బాగా విన్నావరా? ఒక మగాడికి మనసు ఇంకో మగాడికే తెలుసు. స్వామి, మా రమణ మంచి ఎమోషన్ లో ఉన్నాడు. టైటానిక్ ఆ సినిమా అయ్యేలోపు ఏదో ఒకటి సెట్ చేయవే ప్లీజ్. నేనున్నాను కదా, ఆ మాత్రం ఎమోషన్ ఉంటే చాలు. టైటానిక్ అంకుల్? అవునమ్మా. ఫస్ట్ టైం చూస్తున్నారా అంకుల్? లేదమ్మా, 25th స్క్రీనింగ్. మీకు లవ్ స్టోరీస్ అంటే అంత ఇష్టమా అంకుల్? నాకా? ఐ హేట్ లవ్ స్టోరీస్. మరి అన్నిసార్లు ఎందుకు చూసారు అంకుల్? టైటానిక్ ఎలా ముక్కలైంది, ఎలా మునిగిపోయింది, అందులో ఉన్న వాళ్ళందరూ ఎలా చచ్చిపోయారు, అది చూడటమే నా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేనే కాదు, ప్రపంచంలోని వాళ్ళందరూ ఆ సినిమా అందుకే చూశారు. శుభమా అంటూ ప్రయాణికులందరూ టైటానిక్ షిప్ ఎక్కి వెళ్తుంటే కొవ్వెక్కి ఆ జాగ్గాడు రోజు ఇద్దరు లవ్ మొదలెట్టారు. కుచ్చుకుచ్చులు, డాన్సులు, బొమ్మలేసుకోవటాలు. వాళ్ళ వల్లే ఆ టైటానిక్ షిప్ మునిగిపోయింది. వాళ్ళ వల్ల ఏంటి అంకుల్? మరి నా వల్ల మునిగిందా చెప్పు. ఆ హీరో హీరోయిన్ ఇద్దరు కింద కార్లో ఏదో కింద మీద పడ్డారు. ఓకే, అంతటితో ఆగారా? పైకి ఎక్కారు, డెక్ మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓపెన్ ఎయిర్ లో రొమాన్స్ చేయటం మొదలు పెట్టారు. అది ఆ డ్రైవర్ గారు చూశాడు, కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళి ఐస్ బర్గర్ గుద్దేశాడు. సర్వ నాశనం అయిపోయింది టైటానిక్. వీళ్ళ తొక్కలో లవ్ వల్ల ఎన్నో కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. అందుకే చెప్తున్నా, నువ్వు ఎవరిని లవ్ చేయొద్దు, అలాగే లవ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నా కూతుళ్ళు నేను అలాగే పెంచా. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దమ్, యు నో. అర్థమైందా? చూసావా మా రమణ, మా నాన్నకి టైటానిక్ ఇలా అర్థమైందని తెలిస్తే జేమ్స్ కెమెరాన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడు. మనం అవతారం మిస్ అయిపోయేవాళ్ళం. హైతి కాదు, ఇట్స్ హయాతి. కొంచెం అర్థమయ్యేలా పేరు పెట్టుకుంటే బాగుంటది. దేశంలో ఎవరికీ లేని పేరు పెట్టుకుంటే ఎలా? నేను మీతో మాట్లాడాలి. చెప్పు. నా పేరేంటో చెప్పండి. గుర్తులేదు. ఓ, ఎందుకో నా గురించి మీతో
చెప్పుకోవాలనిపిస్తుంది. నా పేరు వరుణ్, ఐఎమ్ అ ట్రావెలర్. హిప్పీస్ అంటారు కదా, నేను అదే. ఈ కంట్రీ ఆ కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఐ యామ్ అ ఫ్రీ సోల్. నా వెనకాల ఎవ్వరు లేరు, ముందు మీరు తప్ప. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నిద్ర పడ్డం లేదు. బాగా గుచ్చుకుంటున్నారు. మాకేం గుచ్చుకోవట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ నీడ్ అ స్మాల్ ఫేవర్. ఏంటి ఐ వాంట్ టు కిస్ యూ. ఏంటి? ఐ నీడ్ అ డీప్ లిప్ కిస్. చూస్తావేంటే, లాగి కొట్టు. ఎందుకు కొట్టారండి? నువ్వేమడిగావో తెలుసా? ముద్దే కదా. ముద్దే కదానా? ఆడపిల్ల నాలు అడగొచ్చా? సంస్కారం లేదా? డోంట్ యు హ్యావ్ ఎనీ డీసెన్సీ? ఓ, 1 minute. Wow. Excuse me. What? Hey, I'm Varun. Yeah, Do you know I am following you from the last 4 days? following me? Yep. Why? Because I find you very beautiful. Thank you. I feel like I wanna kiss you. Kiss me? No way. I can't kiss you. I have a boyfriend. Sorry. Thanks for asking me, Varun. I feel it's like a compliment. Well, I can't kiss you, but I can hug you. Do you want a hug? Yeah. Free వస్తే దేన్ని వదులుకున్నా. Thank you, Varun. Yep. Bye bye. Take care. Bye. ఇప్పుడు సంస్కారం దానికి లేదా, నాకు లేదా, నీకు లేదా? నువ్వంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేక ఓ ముద్దడిగా. దీన్ని పెద్ద ఇష్యూ చేస్తే ఎలా మేడం? ఏ హయాతి, నిన్న నైట్ నా హరి ఎపిసోడ్ నుండి వచ్చేసాడు. ఎబిసా? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? మా వాడు డీజే అని చెప్పాను కదా. ఏంటి డీజే కూడానా? మరి ఏమనుకున్నావు? వావ్, ఏ నా డ్రెస్ బాగుంది కదా. ఇప్పటికీ 100 సార్లు అడిగావే, బావునా? ఏయ్, మా హరితో జాగ్రత్తగా మాట్లాడు. చాలా సెన్సిటివ్, ఊరికేనే హర్ట్ అయిపోతాడు. నేనెందుకు హర్ట్ చేస్తానే? ఎప్పుడు ఏంటి అని ఒక ఐడియా కోసం కొన్ని డీటెయిల్స్ అడుగుతానంతే. ఓకే ఓకే. వాడెవడో చూడు, నల్లగా తుమ్మ ముద్దులా మనల్ని చూసి ఫ్లైయింగ్ కిస్ ఇస్తున్నాడు. ఎదవా అలా తిట్టకే, వాడేనే. హీస్ హరి, హరిదాస్ మై బేబీ. ఏంటి వాడే? ప్లీజ్ హయాతి, అలా అనకు. నువ్వు లవ్ చేసింది నా. హాయ్. Hi, sweetheart. How are you? రమణ, వెంకటరమణ. Meet my friend. Yeah. I told you na, Hari. Hi, this is Hari, Haridas. హాయ్ హయాతి. Hayati, nice meeting you. She told me a lot about you. Would you like to go for a coffee? Yeah, let's go. Yeah. My baby, what happened? You're not even in touch with me on WhatsApp. I was busy practicing. I'm sorry. I missed you. I missed you too. ఆపవే, నాకింకా గుండెదడ తగ్గలేదు, దానికి తోడు నీ రొమాన్స్ ఒకటి. 1 week ఏం తెలుసా కలిసి? My baby, my sweet sweet baby. వీడు పెళ్లి చేసుకునే బాపతేనా, వదిలేసి వెళ్ళిపోతాడా? మన ఇండియన్స్ లా అనుకున్నావా? నిన్ను చూడగానే ఏదో ముద్దడిగాడు కదా. మా వాడు ఏమడిగాడు తెలుసా? Will you marry me అని అడిగాడు. My baby, my sweet sweet Yeah. baby. Can't live without you. మీ బేబీని చూస్తే నాకే టెన్షన్ వచ్చేస్తుంది. అక్కడ రమణ బాబు పరిస్థితి ఏంటి? కృష్ణ, అందరూ నిన్ను నల్లనయ్యా అంటారేమిటయ్యా? నువ్వు బ్లాక్ కాదు కృష్ణ, బ్లూ, రొమాంటిక్ బ్లూ. హరే కృష్ణ, ఎక్కడికి వెళ్ళారమ్మా? మార్కెట్కి వెళ్ళాం అంకుల్. ఏంటది? ఏంటి నాన్నగారు? నువ్వు వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి? బ్లాక్. బ్లాక్ కలర్ అంటే నాకు ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. బ్లాక్ షర్ట్ వేసుకున్న వాళ్ళని కాల్చి పడేయాలి. అసలు బ్లాక్ అంటే ఏమిటి? నలుపు. నలుపు అంటే ఏమిటి అనుకున్నావు? శని, అది పట్టిందంటే 14 సంవత్సరాలు వదలదు. స్టూపిడ్ ఫెలో, ఆ షర్ట్ తీసేయ్. అమ్మా, నువ్వే దగ్గరుండి ఇంట్లో ఉన్న బ్లాక్ షర్ట్స్ అన్ని తగలబెట్టేసాయి. డోంట్ హెసిటేట్. యు ఆర్ ఓన్లీ ది పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ మీ పాజిటివ్లీ ఆన్ ది ఎర్త్. బ్లాక్ షర్ట్ కి ఇంత బెంట్ అయితే ఇంకా బ్లాక్ అల్లుడంటే అమ్మో, ఐ కాంట్ టెల్, హీల్ కిల్ మీ. నువ్వేం చేస్తావు నాకు తెలీదు.
మా పెళ్లి నువ్వే చేయాలి. నా బేబీ లేకుండా నేను బ్రతకలేను. హాయ్, స్పెయిన్ నుంచి అమ్ము ఫోన్. ఆమో బోల్. లోడ్ వచ్చింది, పక్కనే వ్యాన్లో రెడీగా ఉంది. డెలివరీ ఎక్కడ చేయాలి? రాస్కో. టెల్ మీ. అవెండా సియరా 29 పిజోల్. ఈ అడ్రస్కి జాగ్రత్తగా పంపించు. అక్కడ నుంచి ఫ్లైట్లో ఎలా తేవాలో వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అమ్ము, బీ కేర్ఫుల్. లోడ్తో నువ్వు మాత్రం ఉండొద్దు. సరే. ఏంటి మీ అక్క అంత పని చేసిందా? ఏకంగా నీకు వచ్చేసిందా? అంటే మీ నాన్న నొప్పించి వీళ్ళ బ్లాక్ మ్యారేజ్ చేయడం కోసం హయాతి మేడం ఇక్కడికి వచ్చిందా? అబ్బో, నీ ఎక్స్పీరియన్స్ చెప్పే. ఇవన్నీ జరిగే పనిలేనా? సమస్యే లేదు. డైరెక్ట్ గా కృష్ణుడే వచ్చి ఒప్పించినా మా నాన్న ఒప్పుకోడు. ఏంటి ఆగావు? ఇక్కడ మన కోసం ఒకడు వెయిట్ చేస్తుంటాడు. ఆడెక్కడా అని. అమ్ము. యా. హాయ్ వరుణ్. నెట్లో పార్ట్ టైం జాబ్ అని పెట్టింది నువ్వేనా? యా. ఆ వ్యాన్ని, అందులో లోడ్ని ఈ అడ్రస్లో డెలివరీ ఇచ్చేయాలి. కూల్. 50 euros. యా. 29 పిజోల్. ఓకే, జాగ్రత్త. థ్యాంక్స్. వెళ్దామా? వెళ్ళెవరు? నా ఫ్రెండ్. అదెందుకు? నీకెందుకు? నేను తోడు లేకుండా వెళ్ళలేను, నాకు భయం. నాకు ఈ అడ్రస్ తెలుసు. అవునా? కూల్. స్ట్రైటా? లెఫ్ట్ 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 లెఫ్ట్. Sierra? Yes. Why you people are carrying guns? Huh? What? I saw the gun. Show me. ఏంటి? నన్ను ముందు పంపి నువ్వు వెనకొచ్చావేంట్రా? నువ్వు వచ్చిన పని అయిపోయింది, కామ్గా వెళ్ళిపో. పో. ఈ డబ్బాలో ఏముంది? ఏంట్రా ఇది? ఉప్పా, కొకైనా? కాలిస్తే కొకేనే. పోలీసులకి ఫోన్ చేయి.
హలో పోలీస్ ఐ నీడ్ హెల్ప్ యా ఎవరంట 29 పూజు నువ్వేంట్రా సినిమా చూస్తున్నావు? ఫైట్లు గట్రా చెయ్యవా? పోనీ రాదా? నిన్నే బే. రేయ్ అబ్బా పోలీసులు వచ్చేసారా? నిన్ను కుమ్మే ఛాన్స్ మిస్ అయ్యాను కదరా గుండు నాయాల. Everybody down! Don't move! If anybody tries, I'll shoot! ఎవడాడు? ఏమో వాడెవడో నాకు తెలీదు. లోడ్ ఆడికి ఎందుకు ఇచ్చావురా? నువ్వే కదా లోడ్ తెల్లొద్దు అన్నావు. అందుకే వాడిని హైర్ చేశా. వీడికి పని పాట లేదు. దీనికి పనా పాట? ఫోన్ లేపచ్చుగా. ఏంటి? నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. లోకల్ పర్సన్ వచ్చి సైన్ చేస్తే వదిలేస్తారంట. ప్రియా నువ్వు వచ్చేయండి. పోలీస్ స్టేషన్ లో ఎందుకున్నా? ఏదో డ్రగ్ కేసులో ఇరుక్కున్నానులే. అవునా? నీకు అదే కరెక్ట్. అక్కడే ఉండు. ఓయ్ ఏంటి ఆడు పిలిస్తే మనం వెళ్ళాలా? రామని చెప్పేయ్. మేము రాము. ఓసారి ఫోన్ మన ప్రియకి. ఏంటి? నువ్వు అర్జెంట్ గా నీ పాస్పోర్ట్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి రాకపోతే పోతే మీ ఇస్కాన్ రమణ బాబుకి నల్లోడు గురించి చెప్పేస్తాను. ఏ నల్లోడు? నీ హరిదాస్ మన బ్లాక్ బేబీ. నీకెలా తెలుసు? వస్తావా రావా? పాస్పోర్ట్ ఒక్కటేనా? ఫోటోస్ కూడా తేవాలా? మన పర్సనల్ విషయాలు వీడికి తెలుసాయి. అదే నాకు అర్థం కాలేదు. Do you know him? He's a friend. We are like family. ఎస్ మీ హయాతి ఇస్కాన్ రమణ బాబు హరిదాస్ వి ఆల్ ఆర్ వన్ బిగ్ ఫ్యామిలీ. Okay, you may go. ఇంట్లో సీక్రెట్స్ అన్ని వీధిలో పెట్టేస్తావా? ఇంటికి చెప్తాను. కాళ్ళు విరగొట్టేస్తా. ఓకే, అయిందేదో అయిపోయింది. నువ్వు ఆపదలో ఉన్నావు, మేము ఆదుకున్నాం. ఇంకెక్కడితో ఫినిష్. నో మోర్ బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడే ఫైట్ చేసి టైర్డ్ అయిపోయాను. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏది ఓసారి వెనక్కి తిరిగి చూపించు. వాట్? నేను చూపించను. ప్రియా నీ టైం అస్సలు బాగాలేదు. నీ ఫ్రెండ్ ని కోఆపరేట్ చేయట్లేదు. నాకు కాలుతుంది ఇక్కడ. ఓకే ప్లీజ్ చూసుకో. ఏం చేస్తున్నావు? చూసావుగా చాలా. ఈ టాప్ కొన్నింటిని కవర్ చేస్తుంది. కొద్దిగా పైకి లేపు నోటే. చెప్పుతో కొడతా. ఇస్కాన్ రమణ. ప్లీజ్ 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 బడేం అడిగితే చెయ్యవే ప్లీజ్. నో స్టాప్ ఇట్. ఏం కావాలరా నీకు? చెప్పాను కదా ముద్దు కావాలి. అది ఒక 1 hour కావాలి. 1 hour? ఏం చేస్తావురా? ఒక్క ముద్దు పెట్టుకుంటా. 3000 క్యాలరీలు బర్న్ అవ్వాలి. భూమి ఆకాశం ఏకం అవ్వాలి. ముల్లోకాలు షేక్ అయిపోవాలి. ఎందుకంటే కోపంగా చూస్తున్నావు? ఇప్పుడు నేనేమడిగినా? చిన్న ముద్దు అడిగినా. ముద్దు అంటే ఏంది? 4 పెదాలు కలుసుకోవడం. ఆ 4 పెదాల మధ్య ఉండే ప్రెషర్ ని బట్టి వాళ్ళు ప్రేమతో పెట్టుకుంటారా, కామంతో పెట్టుకుంటారా, ఫ్రెండ్షిప్పా, గ్రాటిట్యూడా, ఇలా రకరకాల ఫీలింగ్స్ తెలుస్తాయి. నువ్వు గంట అడిగాక అది కామం కాక ఇంకేమవుతుంది? ప్రియా నువ్వు అనవసరంగా క్లారిటీస్ ఇవ్వద్దు ప్లీజ్. అసలు నేనెందుకు ముద్దు పెట్టుకోవాలరా? పెళ్లి చేసుకుంటావా? నాకు పెళ్లి ఇష్టం లేదుగా. పోనీ లవ్ చేస్తున్నావా? ఆ తప్పు నేను అస్సలు చేయను. ఇన్నాళ్ళు వెంట పడుతుంటే లవ్ అనుకున్నాను. అది కూడా చేయట్లేదా? ఏవండి రిలేషన్షిప్ బర్డెన్ అయిపోకూడదు. ఏదో చిన్న ముద్దడిగానని దానికి లవ్ పెళ్లి కూడా కల్పిసి మీ లైఫ్ లో బిల్స్ అన్ని నన్నే కట్టేమంటే ఎలా? హౌ? మరి కట్టించురా. నీ మటుకు నువ్వు వచ్చి మమ్మల్ని వాడుకుని వెళ్ళిపోతావా? అర్రే మీకు అలా అర్థమైందా? నేను చెప్పేది నన్ను వాడుకున్నదిలేమని. ఈ బాయ్స్ ఎప్పుడు ఇంతే, ఏదో కొత్త లాజిక్ చెప్పడం, కన్ఫ్యూజ్ చేసేయడం. ప్రియా బాయ్స్ నేమనొద్దు. ఎందుకు అనకూడదు? మీ బాయ్స్ అందరూ ఇంతే. ప్రతి యతవా నీలాగే ఉన్నాడు. మీ బ్రెయిన్ అది తప్ప ఇంకేది ఉండదు. అవును. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. అయితే చెప్పేస్తా. ఏంట్రా 4 రోజుల నుంచి నీ బ్లాక్ మెయిలింగ్? నువ్వు చెప్పేదేంట్రా? రమణతో నేనే చెప్పేస్తా. హే వద్దే ప్లీజ్. ఏమే నువ్వు ఆ నల్లో నీ లవ్ చేసావా లేదా? చేశాను. గట్స్ లేవా? ఉన్నాయి. ఇలాంటి యదవలు బ్లాక్ మెయిల్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోను. పద చెప్పేద్దాం.
చెప్పేద్దాం. ఏం పీక్కుంటావా? పీక్కో. Come. పాపం రమణ రమణ ఈ కుర్రాడు బాగున్నాడు. ఈ కుర్రాడు స్వామి యాభై బాలే బాగున్నాడు స్వామి. రమ్మారా, ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి. మంచి పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేయి. ఆపండి అంకుల్, ఏ బక్వాస్ బంద్ కరో ప్లీజ్. క్యా లేదు గీ లేదు. మీరు చూసిన సంబంధాలు ప్రియకి ఇష్టం లేదు. ఏ అంటే అదొకటి లవ్ చేసింది. లవ్వా? అవును, లవ్వే. అది అలాంటి ఇలాంటి లవ్ కాదు. ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ లవ్. బ్లాక్ అండ్ వైట్? అవును, అదో నల్లోడిని లవ్ చేసింది. ఏ చేసావా లేదా? చెప్పు, చేసావా లేదా? చేశాను నాన్నగారు. పేరు చెప్పు. హరిదాస్ నాన్నగారు. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? 4 years నాన్నగారు. అంతేకాదు, మీరిప్పుడు తన్ని చూడబోతున్నారు. గుండె నిబ్బరం చేసుకోండి. ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్ గా ఉండాలి. హరి, బేబీ Hello, Mama Garu. Bagu Nara. Sir, I want to marry your daughter. We are in deep. కృష్ణ, కృష్ణ స్వామి, ఇన్నాళ్ళ నా పూజాఫలం ఇదేనా స్వామి? అనుక్షణం నిన్ను నేను పూజిస్తున్నానే, అరక్షణం కూడా నువ్వు నా గురించి ఆలోచించవా స్వామి? 4 ఏళ్ళైందంట స్వామి వాడు ఎంటర్ అయ్యి. ఏం చేస్తున్నావు స్వామి? ప్రతిరోజు దీపాలు వెలిగించి నిన్ను పూజిస్తున్నానే, నా ఇంటి దీపం ఆర్పేసి నన్ను చీకట్లో ముంచేస్తావా స్వామి? ఆ నల్లోని నన్ను అల్లుడిగా అంగీకరించమంటావా స్వామి? నో నో నో, ఐ డోంట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై సన్ ఇన్ లా స్వామి. ఐ డోంట్ యాక్సెప్ట్. నా ఇంటిని, ఈ ఇస్కాన్ని నీకే వదిలేస్తున్నాను స్వామి. ఐ విల్ గివ్ ఇట్ టు యు. నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీ ఇష్టం స్వామి, నీ ఇష్టం స్వామి. కృష్ణ, నీ సమక్షంలో నేను పాయిజన్ తాగుతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఆపుతావా? ఆపగలవా? ఆపలేవు, ఆపవు కూడా. ఐ నో యువర్ యాటిట్యూడ్ కృష్ణ. యు కెనాట్ స్టాప్ మీ. నో, యు కెనాట్ స్టాప్ మీ కృష్ణ. Nothing to worry. Thank you. You're welcome. Baby. Don't cry. My daddy. He'll be fine. స్వామి, రమణ గారికి ఎలా ఉంది? డేంజర్ ఏం లేదన్నారు. అదేంటి పాయిజన్ తాగాడన్నా? అవును తాగారు, కానీ ఎక్స్పైర్ అయిన పాయిజన్ తాగారు. అది పని చేయలేదంట. ఇదంతా నీ వల్లే జరిగింది. అంకుల్ కి ఏదైనా అయ్యుంటే? ఓయ్, మీ అంకుల్ నోట్లో పాయిజన్ నేను పోసానా? నువ్వే పోసే పాయిజన్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్లాక్ మెయిలింగ్. ఇరిటేట్ అయిపోయి బర్స్ట్ అయిపోయా నీ వల్లే. ఏయ్, నువ్వు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసావు. ఏంటి, నువ్వు కూడా ఆడిసైడే మాట్లాడుతున్నావు? నేను ఇదంతా నీ కోసమే కదా చేసింది. షో, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ప్లాన్ చేద్దాం. ఓకేనా బేబీ? కూర్చో బేబీ. Thank you. ఇంకేంటి ప్రియా, రమణ గారు బాగున్నారా? ఆయన బానే ఉన్నారు. ముందు నీ ప్లాన్ చెప్పు. నిన్న రాత్రి రమణ గారి గురించి బాగా ఆలోచించి ఆయన్ని స్టడీ చేశా. ఇవాళ చావడానికి ఎన్నో కొత్త పద్ధతులున్నా ఆయన పాయిజన్ తాగడానికి మొగ్గు చూపారు. దీన్ని బట్టి ఆయన కొన్ని ఎథిక్స్ వాల్యూస్ ఉన్న పాతకాల మనిషిగా అర్థమవుతుంది. ముందు ప్లాన్ ఏంటో ఏడు. అక్కడికే వస్తున్నా. సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, రమణ గారు మార్నింగ్ గుడికెళ్లే టైంలో నేను మారువేషంలో వచ్చి నైఫ్ తో అటాక్ చేస్తా. అప్పుడు మన బేబీ వచ్చి నా బారి నుంచి ఆయన్ని కాపాడతాడు. దీంతో రమణ బాబు తెగ ఇంప్రెస్ అయిపోయి బేబీకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఇది ప్లానా? ఇది ప్లానా? ఈ సీన్ ఎన్ని సినిమాలో చూడలేదు.
అన్ని సినిమాల్లో వర్కౌట్ అయిందా లేదా? రమణ గారు ఓల్డ్ జనరేషన్, ఆయనకి తెలిసిన సీన్లే చెయ్యాలి. కొత్తవి చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు. తర్వాత మీ ఇష్టం. ఆడు చెప్పిన తొక్కల ఐడియాకి నువ్వు మళ్ళీ ఆలోచించడం ఒకటి. ఈ ప్లాన్ నాకు ఓకే. నాకెందుకు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ ప్లాన్ వర్క్ అవుతుంది, మీ ఇద్దరి పెళ్లి కూడా అవుతుంది. అది జరిగితే మాత్రం మరి అది కూడా జరగాలి. అదేంటి? నువ్వు నాకు ముద్దివ్వాలి. దానికి పెళ్ళైతే నేనెందుకు ముద్దివ్వాలి? ఇచ్చేవే, లేదంటే ఈ కుర్రాడు ఉసురు తగులుతుంది నీకు. అదిగో తను చూసి నేర్చుకో. పైకాల కోపంగా చూస్తుంటాను కానీ వరుణ్ మాటలకి లోపల తెగ నవ్వొస్తూ ఉంటుంది. నవ్వితే మరీ అడ్వాంటేజ్ గా తీసుకుంటాడని నవ్వను. ఇండీసెంట్ గా కనిపించే డీసెంట్ గా. ఏమండి, ఇన్ని కోట్ల మంది అమ్మాయిలకి అంతమంది ఎదవలు నచ్చగాలేంది? నేను మీకు నచ్చనా? నాలో మంచి వెతక్కండి, ఓ ఎదవలా చూడండి. ఎదవలందరిలో కల్లా నేనే ముద్దొస్తాను. ఆల్రెడీ నాకు ముద్దొచ్చావురా, కానీ నేను చెప్పను. నేను చూస్తే ఒక్కోసారి జాలేస్తుంది. ఏ తోడు లేకుండా చీకట్లో ఒంటరిగా పడుకుంటా. ఇప్పటికే నీకోసం 3 సార్లు వచ్చానని నీకు చెప్పను. చెప్తే నువ్వు ఎదవన్నారా ఎదవైపోతావు. Hey, stop! What is this? Give me the money. Money? Yeah, money. No money. No money. No money. I'll kill you. Give me the money. Give me the money. What is this? Give me the money. Don't worry, Mama. I'm here. Hey, don't come. Hey, I know. This is all drama, I know. You only send him, he came. You both are quarreling. అప్పుడెప్పుడో పాత సినిమాల్లో హీరోయిన్ మీద వాడేవారా, ఇప్పుడు నా మీద వాడదాం అనుకుంటున్నారా? నేనంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నారా మీకు? నాన్నకు అర్థమైపోయింది. అడిష్యం అడిష్యం అడిష్యం. అరే ఎన్ని చూశాను రా ఇలాంటి. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మరి వాడెవడు? నాకేం తెలుసు, నేను జస్ట్ 2 minutes లేట్ అయ్యాను. ఓకే 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 ఓకే, నాకన్నీ తెలుసురా. వీడెవడో వెరైటీ గడుస్తున్నాడేంటి? అమ్మో! అరే కర్రీనాయలా, నీ ప్లాన్ నాకు తెలియదు అనుకున్నావురా? ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ ఉండే ఉంటారు. చూసేసారు. ఏమేవ్, ఇలా రండి రండి ఇక్కడికి. వస్తారన్న వాళ్ళు తగిలించమంటారా? బాబు, ఇక్కడ జరుగుతున్న సంఘటన నీకేం అర్థం కావట్లేదు కదా? ఒక నల్ల జాతీయుడితో కలిసి ఒక కన్న కూతురే కన్న తండ్రిని రౌండప్ ప్లాన్ చేసిన సంఘటన బాబు ఇది. లవ్ చేస్తే ఇలాంటి చాకు లాంటి కుర్రోని లవ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా హయాతి, నిన్ను నమ్మి నా కన్న కూతుర్ని నీ చేతిలో పెడితే నువ్వు దాన్ని తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావమ్మా? ఏదైనా జరగడానికి జరిగితే ఎవరమ్మా బాధ్యులు? అది కాదు అంకుల్. నో అమ్మా నో. ఐ హేట్ ఎక్స్ప్లెనేషన్స్. ఐ హర్టెడ్. ఐఎమ్ కంటిన్యూస్లీ హర్టింగ్. నీ వల్ల నా కాంటాక్ట్ మొత్తం దొబ్బింది. అంకుల్ తో నా రిలేషన్ ని ఒక్క సీన్ తో సమస్య చేశా. మళ్ళీ ఆయన మొహం నిన్ను ఎలా చూడగలను? మీ అందరికో విషయం అర్థం కావట్లేదు. ఈ సీన్ లో ఆయనకు నా మీద ఇంప్రెషన్ ఏర్పడింది. మన నెక్స్ట్ ప్లాన్ కదా చాలు. నీ ప్లాన్ వద్దు, నువ్వు వద్దు. రావే పోదాం. అయితే హరే కృష్ణ. హరే కృష్ణ. ఏంటి హీరో, నువ్వేంటి ఇక్కడ? మీకోసమే వచ్చాను గురుగారు, బ్లెస్సింగ్స్ తీసుకుందామని. నువ్వు ఈ రోజు ఏమనుకుంటే అది జరుగుతుంది.
గురువుగారు ఏంటమ్మా? నాకు చిన్న సందేహం. ఏమిటది? కృష్ణుడికి తెలియకుండా మనం ఏదైనా చేయగలమా? ఇంపాసిబుల్. అవి ఇవి చేయడానికి నువ్వెవడివి, నేనెవడిని? వీఆర్ జస్ట్ యాక్టర్స్. హీఈస్ ది డైరెక్టర్. ఆయన ఏ పని చేసినా అందులో ఒక పర్పస్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. ఓహో. ఎవరితగాడు? వాడే వీడు. వీడే వాడు, వాడే వీడు. గురువుగారు, ఇది మాత్రం డ్రామా కాదు. ఇతను మీ అమ్మాయిని ఎంత ప్రేమించాడంటే ఇంతకు ముందు విల్ స్మిత్, ఇప్పుడు హరిదాస్ అయ్యాడు, ఇస్కాన్ మెంబర్ అయ్యాడు, హరిభజనలు నేర్చుకున్నాడు. ఇదంతా కేవలం మీకోసమే, మిమ్మల్ని ఒప్పించడం కోసం మాత్రమే. ఇప్పటికీ మీ మనసు మారకపోతే ఈడింకో పాట పాడతాడు. రే, ఇంకో పాట పాడరా. I love Priya. Please bless me, Mama. I need your blessings. Please, Mama. ప్లీజ్ గురుగారు. ఏమిటి కృష్ణ నీ డైరెక్షను? వాడు నా అల్లుడైతే నేను సౌత్ ఆఫ్రికాలో ఇస్కాన్ డెవలప్ చేస్తాననే కదా నీ లీల? దీనికి ఇంత ఆలోచన ఎందుకు? ఒరే రమణ, నేను ఇలా అనుకుంటున్నాను రా అని నాతో క్లియర్ గా చెప్పొచ్చు కదా. మన మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు కృష్ణ? నాకు తెలియకుండా ప్లాన్ చేసి నన్ను ఇలా ఏడిపించి ఎందుకు చేసావు? వాట్ ఈస్ దిస్? యూ కెన్ డిక్టేట్ మీ. ఐఎమ్ యువర్ సర్వెంట్, యు నో. ఐఎమ్ యువర్ సర్వెంట్. మా అక్క పెళ్ళికి నాన్నగారు ఒప్పేసుకున్నారు. థాంక్ యూ సో మచ్ వరుణ్. ఇంకా నేను ఎవరితో లేచిపోయినా ఎవరు పట్టించుకోరు. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, యూ మేడ్ మై లైఫ్. That's okay. Thank you very much, Varun. I really appreciate it. Anytime, bro. Because of you, it's happened. You're great, Varun. నేను నీతో మాట్లాడాలి. నీ గురించి చెప్పు. ఏం చెప్పాలి? నీ గోల్ ఏంటి? ఏ గోల్ లేకపోవడమే నా గోల్. లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నా? ఏదేదో అయిపోకుండా ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నీకంటూ ఇల్లుందా? నాకంటూ ఇల్లు లేదు, వద్దు కూడా. డబ్బు? ఐ హేట్ సేవింగ్స్. నాకు బ్యాంక్ అకౌంటే లేదు. సో యూర్ రోమింగ్ లైక్ అ బెగర్. అవును, కానీ అడుక్కోట్ల సంపాదించుకుంటున్నాను. తింటా పంట ఏదో రోజు పోతా. గాడిదల కుక్కలు కూడా ఏదో రోజు నీలాగే పోతాయి. వాటికి నీకు తేడా లేదు? లేదు. ఇలా ఉంటే నిన్నే అమ్మాయి లవ్ చేస్తుంది? వద్దు, నాకెవరి ప్రేమ వద్దు. నేనెవరి కోసం ఏడవను, నా కోసం ఎవరు ఏడకూడదు. అమ్మాయిల ప్రేమ వద్దు కానీ అమ్మాయిల ముద్దులు కావాలి. అవును. ఎవరిస్తారు? నచ్చితే ఇస్తారండి. ఇలా ఉంటే ఎవరికి నచ్చవు. నచ్చకపోయినా పర్లేదు. అయితే మా అబ్బాయిల గురించి నీకు సీక్రెట్ చెప్పాలి. ఒక అమ్మాయిని చూస్తాం, కళ్ళు కళ్ళు కలుపుతాం, నంబర్లు మార్చుకుంటాం. మిస్ యూ బేబీ, మిస్ యూ స్వీటీ, సో క్యూట్ అని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో టచ్ లోకి వెళ్తాం. ఆ తర్వాత నిద్రలేని రాత్రులు, క్యాండిల్ లైట్ డిన్నర్ తగిలితే పొంగిపోతాం. ఒక చిన్న ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే అబ్బో చచ్చిపోతాం. ఇది బ్రేకప్ అవ్వక ముందే ఇంకో అమ్మాయి తగులుతుంది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది. యాక్చువల్లీ మోరల్ ఏంటంటే హాయితి, అబ్బాయిలు ప్రేమించేది ప్రాసెస్ ని, అమ్మాయిల్ని కాదు. మీరేమో మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనుకుంటారు. నీకు నిజం చెప్పనా, అమ్మాయిలు కూడా ప్రేమించేది ఈ ప్రాసెస్ నే, అబ్బాయిల్ని కాదు. ఇప్పటికైనా తెలుసుకోండి. సరేగానే, మన ప్రాసెస్ లో నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే నేనేం చేయాలి చెప్పు. ఎందులోనో దూకు చావరా. హయాతి, ఇంకొక్కసారి ఆలోచించు. నేను ఇంకా 3 రోజులే ఉంటాను. తర్వాత ఇంకో ఊరు, ఆ తర్వాత ఇంకో ఊరు. ఈ 3 రోజులు మాత్రం ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపో. నువ్వింత బాగుపడతావని అనుకోలేదు. మళ్ళీ గొంతు నేను వింటా లేదో కూడా నాకు తెలీదు. రేపు వెళ్ళిపోతున్నాను. టుమారో ఇస్ ద లాస్ట్ డే. నువ్వు ఎలాగో నన్ను మర్చిపోతావు, కానీ మర్చిపోయే ముందు మాత్రం ఒక్కసారి మనం కలుద్దాం. రేపు ఎరీనా దగ్గర వెయిట్ చేస్తుంటాను, సరేనా? ప్లీజ్ కమ్. నేను రాను. నువ్వు వచ్చినా రాకపోయినా నేను అక్కడే వెయిట్ చేస్తుంటాను.
ఏంటి గురుగారు మీ బియ్యంకులతో బిజీగా ఉన్నారా? బిజీయా? ఇలా రా బాబు, నాకు డౌట్. మా అమ్మాయి పుట్టబోయే పిల్లలు ఏ రంగులో ఉంటారంటావు? గురుగారు మీరు ముందు ఫిక్స్ అవ్వండి. వాళ్ళు డార్క్ బ్లాక్ కలర్ లో పుడతారు. డార్క్ బ్లాక్? కొంచెమైనా వైట్ ఉండరా? మీరు ఫిక్స్ అయిపోండి, డార్క్ బ్లాక్ కలర్ లోనే పుడతారు. ఎక్కువ ఆలోచించకండి, ఓకేనా? వెళ్ళు. వాడంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. హీఈస్ రియలీ అ స్వీట్ గాయ్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే అతను మళ్ళీ నీకు కనిపించడు. నా మాట విను. అమ్మో, ఆడెన్నాళ్ళకి దొరికాడు. ఏసేనా? ఎవడాడు? ఆడిని చూస్తే కాలిపోతుంది. ఎయ్యనా వద్దా? ఆడు కనిపిస్తే ఏసేయాల్సింది పోయి ఎయ్యినా వద్దా అని అడగడానికి సిగ్గులేదురా? ఏ మార్ 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 సాలేకో మార్! ఓకే. yes. సందట్లో సడేమియాలాగా నువ్వు వచ్చావేంట్రా? ఏంట్రా రొమాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నావు? మేము కూడా ఇప్పుడే పెట్టుకున్నాం కదా. మర్రెల్లా కన్ఫ్యూజ్ ఎందుకు? ముందు మీదే పెట్టేసుకుందాం. మళ్ళీ నువ్వు దొరుకుతావో దొరకవో. రా. మంది పాత బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏం చేద్దాం మరి? నేను ఇంకా సీరియస్ కాదు కాబట్టి ఆ క్లాత్ పట్టుకొని అట్టా ఇట్టా ఆడా. ఆ అమ్మాయిని ఏమైనా చేస్తే మాత్రం బద్దలు బాషింగాలైతాయి. నువ్వు చివరి దాకా ఉంటే మాత్రం చంపేస్తా. సినిమా మొత్తం చూస్తావా, మధ్యలో వెళ్ళిపోతావా? ఏయ్ హిట్ హిమ్. రేస్ హియర్.
You hit him, I'm going. Sierra, hey! వరుణ్ నాకు ప్రామిస్ చేస్తావా? ఏంటి? నువ్వు అడిగింది ఇస్తా, కానీ తర్వాత నాకు మాట ఇవ్వాలి. అదేంటో ముందే చెప్పు. ఏ నీకు ప్రామిస్ అంటే భయమా? మాట మీద నిలబడతాను కాబట్టి నాకు భయం. నన్ను పెళ్లి చేసుకో, నాతోనే ఉండని మాత్రం అడగను, ఓకేనా? అది తప్ప నువ్వేం అడిగినా నాకు ఓకే. ఎందుకంటే హాయతి, నేను ఫాల్స్ ప్రామిసులు చేయలేను. నా దగ్గర నుంచి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అది రాదు. ఇవాళ రేపు పోతాను. ఎందుకు చెప్పు? మళ్ళీ నేను చాలా ఓపెన్ గా, ఫ్రాంక్ గా, క్లియర్ గా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. ముద్దుతో నువ్వు నాకెంత ఇష్టమో చెప్దాం అనుకున్నాను, కానీ నేను నీకు ఇంత ఇష్టమని ఇప్పుడే తెలిసింది. ప్రామిస్ అడిగావు, ఏంటది? చెప్పు హయాతి, ఏంటో చెప్పు. వరుణ్, ఇన్నాళ్ళు నువ్వు అల్లరి చేస్తుంటే నీ మీద చిరాకు పడుతూ కోప్పడుతూ ఉన్నాను, కానీ తెలియకుండానే నిన్ను చాలా లవ్ చేశాను. నిన్ను లవ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో ఏడవాలో నాకు తెలియటం లేదు. ఇప్పుడు నీకెంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ప్రేమ, పెళ్లి అంటే ఏంటో నీకు తెలీదు. అందుకే నాకు ఒక ప్రామిస్ చేయి. ఏంటది? జీవితంలో మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించకు, కనిపించద్దు. But I love you. ఇంకో 1 hour లో మనం ఎయిర్పోర్ట్ కి బయలుదేరాలి అని సర్దిసావు కదా. వరుణ్ వెళ్ళిపోయి ఉంటాడంటావా? తెలీదు. ఫోన్ ఏమైనా చేశాడా? లేదు. పోనీ నేను వెళ్ళి చూసిరానా? వద్దు. వీడేడు నాన్న. ఎవడమ్మా? మన ఎదవ ఎక్కడున్నా నాన్న? ఏ విధమమ్మా? ఎక్కడున్నా నాన్న? ఏ విధవే? ఎవడి గురించి మాట్లాడుతున్నావు? ఫుల్ ఆన్ లో ఉంది పాప. Who the hell are you, Sale? వరుణ్, వరుణ్. ఆగి నీ ఇష్టం వచ్చినట్టు ఆ డ్రైవింగ్ ఏంట్రా? నేనా? నువ్వే. పాపా, హలో. నా లిప్స్ ఇలా ఉన్నాయి.
సూపర్. నా బాడీ ఇంకా సూపర్. ఎంజాయ్ చేసింది చాలు, ఇంకా లేపు. ఓ ఓ లైసెన్స్ ఉందిరా నీకు? ఇంటర్నేషనల్ లైసెన్స్. ఏది పడితే అది ఎక్కేసి నీ ఇష్టం వచ్చినట్టు తోలేస్తావా? తోలేస్తా. నేను నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నా. చేసేయ్. ఇంకే బండి ఎక్కకూడదు. ఎక్కినట్టు తెలిసిందా నీ అయ్యా? బాయ్. అసలు ఇది ఇంటికి వెళ్ళుద్దా లేదా? దేవుడాయ్, ఇలాంటి సెక్సీ ఫిగర్లకు ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి. అన్నీ నేను చూసుకోలేను కదా. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ సెక్సీ గర్ల్స్. థ్యాంక్ యూ. Varun. Hi, this is Mauri. Hi. Pool is over there. Go and clean the pool. Yeah, thanks. Never mind. ఈ బీచ్ నాకు ఇచ్చేసి, ఈ పూల్ నాకు ఇచ్చేసి, ఒక సూపర్ ఫిగర్ నాకు ఇచ్చేస్తే, అబ్బా ఇయాల్టికి ఇంతకన్నా ఎక్కువ కోరికలు లేవురా బాబోయ్. Hey Varun, you cleaning the pool? నువ్వేంటి ఇక్కడ? అయినా నా పేరు ఎలా గుర్తుంది? నైట్ నువ్వు తాగున్నావు కదా. నాకు తాగినప్పుడే ఎక్కువ గుర్తుంటాయి. కమ్ సిట్. ఈ స్విమ్మింగ్ పూల్ నీదేనా? No, it's a common pool. I stay right over there. ఓ Yeah. చిత్రాంగదా. Nice to meet you. నైస్ నేమ్. నాకేమైనా అనిపిస్తే వెంటనే చెప్పేయటం అలవాటు. You know, I really like you. థ్యాంక్ యూ. ఇదే నీ పనా? ఈ రోజుకిదే. మరి రేపు? ఇంకా తెలీదు. మరి ఈ రోజు రాత్రి? ఖాళీయే. ఏదన్నా పనుంటే చెప్పు, చేస్తాను. ఏంటి చేయి నొక్కేస్తున్నావు? తప్పు కదా. నొక్కేది నేను కాదు. పోయి పని చూసుకో. వరుణ్, come to Mollis tonight. Mollis? Yes. What is Mollis? Just come. ఇవాళ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏదో నువ్వు రమ్మంటే నీ రూమ్కి వచ్చాను తప్ప నాకు ఇలాంటి అలవాట్లు లేవు బాబోయ్. నువ్వు కనిపించేంత ఇన్నోసెంట్ కాదురా. అమాయకమైన ఫేస్ వేసుకున్న దొంగ నాకు. నేను నీ టైపే. I'm a free soul. మనకి ఏ స్ట్రింగ్లు లేవు, వద్దు కూడా. You know, I wanna kiss you. What? I need a deep lip kiss. దేవుడా, నన్నొక్కడినే ఇలా పుట్టించావనుకున్నాను. పైరసీ చేయడం నేర్చుకున్నావు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాతో లేవు. Hey, look into my eyes. నన్ను చూడు. Who am I? చిత్రాంగద. Yes, Chitrangada. Look into my eyes and kiss me. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి?
హైతి. తను హైతి కాదు, హయాతి. నీకెలా తెలుసు? ఇందాక చెవులో కొనుక్కుతున్నా. ఎవరది? ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే జస్ట్ ఫ్రెండ్. నేను ఆ అమ్మాయి ఒకటేనా? ఎస్, బోత్ ఆర్ సేమ్. జస్ట్ నీలాగే కలిసింది. లవ్ చేసావా? నో, నేనెవరిని లవ్ చేయలేదు. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా చెప్పాను. ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్స్ ఇన్ మై లైఫ్. దారిలో కలిసాం, విడిపోయాం. బట్ తనే సీరియస్ గా తీసుకుంది. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు అంది. చూపించను. ఇవాళుండి రేపు పోయేవాడిని. నేనెందుకు చూపిస్తాను? నువ్వేడుస్తున్నావని నీకు తెలుసా? వాట్? నువ్వేడుస్తున్నావని నీకు తెలుసా? దారిలో కలిసిన వాళ్ళ గురించి ఇలా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేడుస్తున్నట్టే నీకు తెలియడం లేదు. నువ్వు లవ్ చేసినట్టు కూడా నీకు తెలియడం లేదు. నో, నేనెవరిని లవ్ చేయట్లేదు. తన గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. తనెక్కడుందో ఎలా ఉందో కూడా నాకు తెలీదు. ఈ 1 month మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నాన్న. రమణ అంకల్ మీ గురించి రోజు అడుగుతుండేవారు. వీలు చూసుకుని మిమ్మల్ని ట్రీట్మెంట్ కోసం స్పెయిన్ తీసుకెళ్తామన్నారు. సంవత్సరం నుంచి ఆయన ఇలాగే ఉన్నారు. వినగలుగుతున్నారే తప్ప ఏ కదలిక లేదు. నేను ఎందుకు వద్దంటున్నాను అంటే అది చాలా ఖర్చుతో కూడిన పని. అమెరికా నుంచి డాక్టర్ రావాలి. మినిమం 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత చేసినా ఆయన మళ్ళీ మామూలు మనిషి అవుతారంటానికి 1% ఛాన్స్ ఉంది. మీరున్న ఫైనాన్షియల్ పొజిషన్ నాకు తెలుసు కాబట్టి నేను ఈ ఆపరేషన్ ని సైజ్ చేయటం లేదు. 1% ఛాన్స్ ఉన్నా ట్రై చేద్దాం సార్. మళ్ళీ మా నాన్న మామూలుగా తిరిగితే చాలు. అమ్మా, ఇవన్నీ పోర్చుగీస్ ప్రాపర్టీస్. ఏవి క్లియర్ డాక్యుమెంట్స్ కావు. అందుకే ఇలాంటి వాటికి మేము డబ్బు ఇవ్వం. కానీ గోవాలో ఇలాంటి లిటికెంట్ ప్రాపర్టీస్ కొనేది ఒకడే, మకరంద్ కామాటి. ఒకవేళ అతను కొన్నా మీరు అనుకున్నట్టు 50 lakhs రావు. ఒక 20 వస్తే ఎక్కువ. మరి అంత తక్కువ? మా ఇల్లు పెద్దదేనండి. ఒక పని చేద్దాం, నేను మళ్ళీ ఒకసారి మీ ఇంటి వాల్యూ కడతాను. మీరు అతన్ని అడగటానికి ఉంటుంది. వరుణ్, एक बार अंदर आओ। కానీ తెలియకుండానే నిన్ను చాలా లవ్ చేశాను. ఇప్పుడు నేనెంత చెప్పినా నీకు అర్థం కాదు. జీవితంలో మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించకు. But I love you. But I love you. But I love you. But I love you. హలో ప్రియా, నేను వరుణ్ని. హే వరుణ్, ఎలా ఉన్నావు? హయాతికి ఒకసారి ఫోన్ ఇవ్వా. తను ఇక్కడ లేదు. లేదా? మరి ఎక్కడుంది? వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఏ ఊరు? ఏ? ప్రియా, నాకు తన నంబర్ కావాలి ప్లీజ్. ఐఎమ్ సారీ వరుణ్, ఏమనుకోవద్దు. తనకు నేను కలవడం ఇష్టం లేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. తను మాత్రం నిన్నెప్పటికీ కలవదు. ప్రియా ప్లీజ్, ప్రియా నా మాట విను ప్లీజ్. సారీ వరుణ్. ప్లీజ్ అక్క, అడుగుతున్నాడు కదా, ఇవ్వచ్చు కదా. ఇవ్వు అక్క ప్లీజ్.
चाहिए? మకరంద్ కావాలి. ఆ పోలీసోడు ప్యాండ్లం కోతర్ వచ్చిండు. ఏ పోలీసోడు? నమస్తే అండి. నమస్తే. నేను మధుసూదన్ గారి భార్యని. ఆయన హెల్త్ బాగోలేదు. అదే నేను విన్నాను. పాపం బెడ్ రిడన్ అయిపోయారంటగా. అవునండి. ఆపరేషన్కి డబ్బు కావాలి. ఇల్లమ్మేద్దాం అనుకుంటున్నాం. అందుకే పేపర్స్ తెచ్చాను. మీరే మాకు సాయం చేయాలి ప్లీజ్. మీరు వెళ్ళండి. రేపు నేను ఇంటికొచ్చి మాట్లాడతాను. సరేనండి, వస్తాం. థ్యాంక్స్ అండి. పదమ్మా. ఆడికింత కత్తిలాంటి కూతురుందని ఇన్నాళ్ళు నాకెందుకురా చెప్పలేదు? నేను చూడడం ఇప్పుడే అన్నా. హే వరుణ్, ఒకసారి నన్ను లాక్ కొట్టవా? యు మీన్ స్లాపింగ్? ఎస్. ఓకే. తను వదిలేసి వచ్చినందుకు ఐ నీడ్ దిస్. అమెరికాలో ఉండేవాళ్ళం. అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారు. లైఫ్లో ఒంటరి వన్ అయిపోయాను. అప్పటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేను ఒక్కనే, నాకెవరూ అవసరం లేదనుకునేవాడిని తప్ప ఒక తోడు కోసం ప్రేమ కోసం తిరుగుతున్నానని నాకు తెలీదు. నాకు దొరికిన తోడుని, అందరిని ప్రేమను వదిలేసి ఇంత దూరం వచ్చేసాను. నేనేం పోగొట్టుకున్నానో నువ్వు నాకు చెప్పావు. థ్యాంక్ యూ. నేను తన దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడున్నా వెళ్తా, అంతే. I want to give you a big hug. Bless you, Varun. వరుణ్, తను నీకు దొరుకుతుంది. పార్టీ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. థాంక్ యూ వరుణ్. నమస్తే. నమస్తే. నమస్తే మధుసూదన్ గారు. నన్ను గుర్తుపెట్టారా? మనం ఒకసారి కలిసాం, గుర్తుందా? ఆయన గుర్తుపడతారు కానీ లేవలేరండి. ఎంత అవుతుందన్నారు ఆపరేషన్కి? 50 lakhs. సి ఇల్లు నాకు ఇచ్చిన అంత రాదు, కానీ మీ అమ్మాయిని ఇస్తే మొత్తం వస్తాయి. మీరేమంటున్నారో మాకు అర్థం కాలేదండి. మీ కూతురు నాకు నచ్చింది. నాకిచ్చి పెళ్లి చేస్తే ఆపరేషన్ నేను చేయిస్తా. ఒక్క ఆపరేషన్ ఏంటి, మీ లైఫ్లే మారిపోతాయి. నేను చేసుకోను. నేనెంతో ఆలోచించి అడిగా. మీరు కూడా ఆలోచించి చెప్పండి. లోపలికి తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడండి ప్లీజ్. జావ్. ఎరా, నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? देख देख साले को गुस्सा आ रहा है. ఒప్పుకోవా? నీ కుటుంబానికి ఇప్పుడు నేను తప్ప ఇంకెవరు దిక్కులేర్రా. అది కాదమ్మా. అసలు అతను ఏం అడిగాడు? పెళ్ళే కదా, ఒక్క పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోతాయి. మీ నాన్నగారు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. నా మాట వినతన్ని చేసుకో. అమ్మాయి ఒప్పుకుంది. నాకు తెలుసండి మీరు ఒప్పిస్తారని. Hello. They are not at house. They left South Africa. What?
They left South Africa. When will they come back? I don't know. నువ్వు వస్తావని నాకు తెలుసు. హయాతి కావాలా? గోవా గాన్. లిఫ్ట్ సార్ సార్. హలో లిఫ్ట్. पूछों को थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछों को थोड़ा राउंड घुमा டேய் யாருடா நீ? இந்த ரோடு உங்க அப்பதா? டேய் என்னடா గుద్దితే తుండు అయిపోయాడు. లిఫ్ట్ అడిగితే గుద్దేస్తారా? లిఫ్ట్ ఎప్పుడురా కేకడం? ఇలాదా అడిగాలి. నువ్వేమిరా కమలాసన మధ్య డాన్స్ పోడరే? ఇలా అడిగితే ఎవడు ఆపట్లేదు. ఎన్నది ఆపట్లేదా? పదండి వెళ్తూ మాడుకుందాం. ఎంగడ పోనం? గోవా సిటీ. ఎత్రా ఉన్ సామాన్ ఎడ్రా. తంబియా యార్రా తంబి ఓ కైలే కంబి. చాలా టెన్షన్ లో ఉన్నాను. చిన్న లవ్ మ్యాటర్. అమ్మాయిని వెతుక్కుంటూ గోవా వచ్చాను. నాకు నువ్వు తప్ప ఈ గోవాలో ఎవ్వరూ తెలీదు. అడ్డే నేను తప్ప గోవాలో ఎవరు తెలీదా? ఎన్నడ కాదులో పువ్వు ఎక్కిరియా? డేయ్ సామాన్యడ్రా. రజనీ ఎన్నైనా కాదలని చెప్తున్నాడు కదా, హెల్ప్ అనియా. నువ్వు ఎక్కు. నా నైన్త్ చెప్తుంది, నేను ఎక్కిస్తాను, నువ్వు ఎక్కువ. నీ హ్యాపీగానే? థ్యాంక్స్ అండి. నీ వండడు మా వాడికి పగలంతా కోపం, రాత్రైతే ఎల్లా அவனுக்கு சொல்லணுமா? என்னடா இது? இங்கலதான் வீக். భయ్యా ఎన్నా ఎప్పుడైనా ఈ అమ్మాయిని చూసావా? ఎడ్రా చూసే భయ్యా. ఎడ్రా అన్నా ఫోటోదా చూడమంటే నాటకం ఆడుతున్నావు. పోనీ మీరు చూసారా అమ్మాయిని? నాను ఎప్పుడు చూడలే. సీకరమేడి. భయ్యా ఎన్నా ఇదే ఏరియా? బాగా బీచ్. ఓ బండి ఇక్కడే పెడతారా? ఆమా. రాత్రి ఇక్కడే ఉంటారా? ఆమా. ఓ ఓకే. ఏం లేదు భయ్యా, మీ ఫోన్ నంబర్ ఓ 500 క్యాష్ ఇవ్వరా? లిఫ్ట్ అడిగినావు ఇచ్చినా, అడ్రస్ అడిగినావు చెప్పినా. ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలా? ఫోన్ నెంబర్ కావాలా, ఫోన్ కూడా కావాలా? పని చేయరా, దీన్ని కూడా తీసుకోరా. తీసిపో ఓడా. భయ్యా అది కాదు భయ్యా, నాకు నువ్వు తప్ప గోవాలో ఎవ్వరు తెలీదు. తిరగడానికి కూడా డబ్బులు లేవు. ఆ అమ్మాయిని వెతుక్కొని సాయంత్రం ఇక్కడికే వస్తాను. క్యాంటీన్ అంతా కడుగుతాను, ఇక్కడే పని చేస్తాను. మనందరం కలిసి ఇక్కడే పడుకుందాం. 500 దానే కావాలా? అవును. అందరూ కలిసి పడుకున్నామా? ఎన్నడా ఇందా వెచ్చుకో. థ్యాంక్ యూ అండి. నైనా అడే కుడుకాది ఎన్నడి అప్పుడు కుడు. సాయంత్రం ఇక్కడికే వస్తాను, ఉండండి. అబ్బా అడే ఎదుకుడి వాడికి 500 ఇస్తేవి, రాత్రికి రమ్మని చెప్తివా? మనం బాగా బీచ్ లో ఉంటే వాడు మళ్ళీ బాగా వాడేస్తాడు. వేంట లొకేషన్ షిఫ్ట్, కోలం గట్టి వాపోలా. అయ్యో తలేవా, షిఫ్ట్ లొకేషన్ షిఫ్ట్. మీ అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది. హాస్పిటల్లో డబ్బు కట్టాలంటగా. ఎంత? 20 లక్షలు. भाई इस ड्रेस में तुम्हारा बीवी बहुत सुंदर है भाई. ఏంటి కంగారు పడుతున్నావు? వదలండి. ఏంటి వదిలేదు? హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకసారి లోపలికి రా. ప్లీజ్ వదలండి. ఏంటి తోస్తున్నావు? 4 రోజులు పోతే నేను నీ మొగుడిని. అర్థమైందా? ఈ 2 పెదాలు నావేనా? ఎవరికైనా ఇచ్చేసావా? ఎంతమందితో అఫైర్లున్నాయి? నాకే అఫైర్ లేదు. నీకెవరు లేరు? కోయినాయ్ ఉంటే మాత్రం నరికేస్తావు.
Have you seen this girl? Excuse me. Yes. Hayati, I'll kill you. No, run. Excuse me. Excuse me. Wait, I'll call you back. Yeah? Hayati? Yeah. You know Hayati? Yeah, I know. తను ఇక్కడ ఉంది, అర్జెంట్ గా మాట్లాడాలి. తను హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్ళింది. పెళ్లి అయిపోయిందా? Yeah. ఎప్పుడు? 3 days back. ఏ? మీరు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? No. కాదు. పోనీ ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? I'm not from Goa. I'm from Mumbai. Sorry. ఓకే, థ్యాంక్ యూ. హలో. వరుణ్, హయాతి దొరికిందా? తనకు దగ్గరలోనే ఉన్నానని తెలుసు, కానీ ఎంత దూరంలో ఉన్నానో తెలియడం లేదు. వరుణ్, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రపంచం అంతా ఏకమై తనని నీ చేతిలో పెడుతుంది. కోరుకో. ₹40. ஆமா. என்ன வேணும்? ఇడ్లీ ఉందా? இல்ல. 2 శాండ్విచ్లు ప్యాక్ చేయండి. ఓకే. పావం అంత పిల్లవాడికి అంత పిల్ల దొరికిందో లేదో. ఎన్నడి ఆడకంట నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు. అడిచానా? వేలపారే. ఇందమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాస్ మర్చిపోయిన అదే. హలో 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 హలో, సాస్ ప్యాకెట్ అమ్మా. అక్కర్లేదు. ఓకే. పోనీ మీరు చూసారా అమ్మాయిని? அந்த பிள்ளவாடு தேடுறது இந்த பிள்ளை கோசமே. இந்த பிள்ளை கோசமா? ஆமா. எனக்கு தெரியாதே. உனக்கு எப்படி தெரியும்? அந்த పిల్లవాడు ఫోటో దా చూడమంటే చూడవే, ఫోన్ నెంబర్ దా అడిగితే చెప్పవే, బండి అక్కడ పెట్టవే, ముట్ట శీఘ్రమా పోయి చూడు. పోయి పారు. இந்த பிள்ளை ఇక్కడ పుడిసింది. அந்த పిల్లవాడికి ఎప్పుడు சொல்லணும்? అక్కడే బాగా బీచ్ లో ఉన్నాడేమో, పోయి చూడు. సరే సరే సరే, ఓకే. ఏంటి భయ్యా, ఇక్కడే ఉంటా అని చెప్పి ఇలా మోసం చేస్తే ఎలా? ఓరి నా కండ్రి, నేను ఇక్కడి నుంచి పూడ్చిన దాని వల్లే ఆ పిల్ల అక్కడ సిక్కినది. ఏ పిల్ల? నీ పిల్ల. ఏంటి? అదేపా, సెల్ ఫోన్ లో ఇరికే అంత పిల్ల. ఆమాయనా? ఆమా, ఇక్కడదా నేను శాండ్విచ్లు తీసుకుంది. నాను జ్ఞాపకం పట్టి పిలిచేలోగా వెళ్ళి పొడిచింది. ఎటెళ్ళింది? ఇప్పుడుదా తను కారులో వచ్చిందా? నడుచుకుంటూ వచ్చింది. నడుచుకుంటూ పుడిచింది. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉందా? కాలేజీ ఇంత పక్క ఉంది. పద పద పద. ఏంటి? అంత పిల్ల காலேஜ்ல இருக்காதப்பா. ఎలా చెప్పగలవు? ఎదుకనా కాలేజీలో కూడా శాండ్విచ్ కడిக்கும். మన దగ్గరికి ఎందుకు దా వస్తుంది? ఇంత కిట్టத்துல బస్ స్టాప్ இருக்கு. அங்கே பார்க்கலாம். ஊர் தான் போறதேமா. வா வா சீக்கிரமா. எந்த ஊர் போறது யாருக்கு தெரியும்? మళ్ళీ ఏంద్రా? అంత పిల్ల ఊరికి పోలేదప్పా. నీకే తెలుసు. ఎదుకనా ఇది లోకల్ బస్ స్టాప్. என்ன தம்பி அந்த டென்ஷன்? நின்னுதான் చూస్తే నాకు தான் டென்ஷன் వస్తుంది. ஒரு நிமிஷம். காலேஜ் கிடையாது, பஸ் ஸ்டாப் கிடையாது, சாண்ட்விச் டெம்பிளுக்கு எடுத்துக்கு போறோம். ఏంటి? అదే అదే కైలో ఒక ఫ్లాస్క్ ఉందప్పా. ఫ్లాస్క్ ఉంటే ఏంటి? ఫ్లాస్ హాస్పిటల్లో ఉండదేమో. ఓడే ఓడ్రా.
ఎవరు కావాలి బాబు? అయ్యో సారీ అండి. हेलो, क्या बात कर रहा है? उसको बोला था साले को। उठकर, तू एंटी के लो। हाँ, क्या बोला था तेरे को मैं? आज टाइम पे पहुंच जाना चाहिए। तेरा नुकसान इधर करके बैठना है तुम लोग को। साला समझ में नहीं आता, एक बार बोलो तो। मेरा बात सुन, मेरा बात सुन, बात पर पहुंचना चाहिए। गारंटी मैं दे रहा हूँ ना, पहुंच जाएगा। उसको फोन दे, मुझे उससे बात करना है। फोन दे उसको। साला उधर क्या उखाड़ रहा है तुम लोग? बात समझ में नहीं आता। కనిపించొద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు మళ్ళీ? నాకు నువ్వు కావాలి. ఎందుకు కావాలి? నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థమైంది, అందుకే వచ్చాను. చాలా ఆలస్యంగా వచ్చావు. చాలా ఆలస్యం అయిపోయింది వరుణ్. ఇప్పుడు నువ్వు చూసావు కదా, హిస్ మై వుడ్ బి, నాకు కాబోయే మొగుడు. నన్ను చూడగానే నీలా ముద్దు పెట్టుకుంటా అని అడగల, పెళ్లి చేసుకుంటా అని అడిగాడు. ఇంటికొచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడాడు. అర్థమైందా? ఆడెవడో నాకు అనవసరం. రా పోతాం. చెయ్యొద్దులు. వాడెవడా? హిస్ మై హస్బెండ్. హస్బెండా? తాళి కట్టినా తెంపి తీసుకెళ్ళిపోతా. అర్థమైందా? రా పద. ఏం చూసుకుంటా నీకు ఈ పొగరు? నిన్ను చూసుకునే ఏమంది? నన్ను పొమ్మంది. తనకి పెళ్ళంట, నేను వద్దంట. ఏదో ఒకటి చేయకుండా నేను ఇక్కడి నుంచి రాను. గోవాలో అదైనా ఉండాలి, లేదా గోవా అయినా ఉండాలి. என்னது గోవాలో అదేనా ఉండాలి, అది గోవాలో ఉండాలా? ఎన్నప్ప ఉనకైనా మెంట్లా? వాడెప్పుడు తెలుసా? మకరంద కామెటి కాలనింది తల వరకు కోసేస్తాడు. నీ టైం నల్లా ఇருக்கு తంబి. అంగే వాడు నిన్ను చూడలేదు తంబి. నా మాట కీలే, అంద పిల్లని మర్చిపో. నీకు ఆడి గురించి తెలుసు, నా గురించి తెలీదు. कुछ ज्यादा नहीं, कुछ कम नहीं। क्या देख रहा है? देना। ఏ చేపైనా గోవా రావాల్సిందే, మన వాళ్ళు పడాల్సిందే. రష్యన్ ఫిష్. దీంతో ఎంతమంది? 8 అయ్యారు. ఇంకో ఇద్దరిని పడితే లోడ్ పంపించేయచ్చు. మిగతా ఇద్దరు కూడా ఈ రేంజ్ లోనే ఉండాలి. సెలెక్టివ్ గా కిడ్నాప్ చేయండి. అవును, కార్ ఆపితే చాలా వచ్చి ఎక్కేస్తుందని చెప్పినావా? పెళ్లి ఫిక్స్ కానో ఎక్కుతారు, ఫిక్స్ అయినో ఎక్కరు. ఇలాగే ఎక్కించాలి. పోనీ. అడే గోవా పోలీస్ గురించి కూడా తెలియదురా నీకు. ఫ్రంట్ నాకు బ్యాక్. అయ్యో అన్నా, ఒకటి పిల్లని ఎత్తుకుపోయిండు. నా ఊళ్ళో నా పిల్లల్ని ఎవడ్రా కిడ్నాప్ చేసింది? నిన్ను వదిలి
నేను తప్పు చేశాను. నేను లవ్ చేసి నేను తప్పు చేశాను. అంటే ఇప్పుడు లవ్ చేయట్లేదా? లేదు. మొన్న నన్ను చూడగానే లాక్ కొట్టావు చూడు, అదొక్కటి చాలు నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో తెలియడానికి. ఆ కొట్టిన దానికోసమైనా నిన్ను వదల. ఏం చేస్తావురా? లేపుకుపోతా. అన్నీ అయిపోయాక రా వచ్చే అంటే ఎవరుస్తారు? మేం మీ అమ్మాయిలంతా తెలివైన వాళ్ళం కాదు. మా ఈ మట్టి బుర్రలు ఎదవలం. అర్థం చేసుకుని వచ్చే లోపు అన్ని కంప్లీట్ అయిపోతా. ఎలా? మాకు 4 రోజులు టైం ఇవ్వరా? మేము మనుషులమే. ఎవడాడు? ఎవడాడు? తెలీదు. ఓహో, తెలియనోళ్లతో ఇలా ఊరి చివరికొచ్చి మాట్లాడే అలవాటు ఉందా నీకు? వీడికి నీకు సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు. వీడి నీకు తెలీదు? ఏంటే తల అడ్డంగా ఒప్పుతున్నావు? నేను తెలీదా నీకు? తెలీదా? చూడు, నా పెళ్ళాన్ని టచ్ చేస్తే మార్దుంగా సాలే. ఏంట్రా నీ పెళ్ళామా? అది చెప్పిందా నీకు? లేదా నువ్వే అనేసుకున్నావా? ఏంటే నేనెవరో తెలీదా? తెలీదా? చూడు, చూసి చెప్పు. నువ్వేంట్రా ఇక్కడ సడన్ గా? పోనీ ఈడన్నా తెలుసా నీకు? అమ్మో, స్పెయిన్ లో ఫైట్ జరిగింది గుర్తుందా? ఈడు గుర్తులేడా? లేదు. రే, మీ వదిన మన ఇద్దరిని గుర్తుపట్టట్లేదురా. ఇంకోసారి కొట్టే. ఇంకోసారి కొట్టు బే. ఇప్పుడెలా వచ్చిందే పేరు? మీ అమ్మాయిలంతా ఇంతే. లవ్ చేసేటప్పుడేమో చేస్తారు, తేడా వస్తే మాత్రం ప్లేట్ తిప్పేస్తారు. ఎవడ్రాయుడు? వీడి వల్లే స్పెయిన్ లో మన మాల్ దొరికిపోయింది. వీడి చేసిన పనికే మనం సంకనాకిపోయాం. దీన్ని అన్ని అక్కడే చూశాను. వీళ్ళది పెద్ద రొమాన్స్. నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఆడికి ఇచ్చేసావు కదా? ఇచ్చావా లేదా? ఎప్పుడో ఇచ్చేసా. ఇప్పుడు ఏం చేయమంటావు? చెప్పు, ఏం చేయమంటావు? తనిచ్చేసిందంట, మనం కూడా ఆడికి ఇచ్చేద్దాం. నన్ను కొడుతుంటే అది ఏడుస్తుంది, నిన్ను కొడితే అది ఏడుస్తుందో లేదో చూద్దామా? ఇవాళ నేనే చంపాలి, నేనే చంపాలి. ఇవ్వు, ఇవ్వు. కూతురుకొక ముగుడున్నాడు, నీకు తెలుసా? ఆడుతో లేచిపోతుంటే తీసుకొచ్చా. కాలు బయట పెడితే ఇంట్లో ఇద్దరిని గొంతుకొస్తాను. లేపరాన్ని లేపో.
ఎరా లేచాడా? నై భాయ్ లేస్తాడు. ఆడు లేవాలి. ఆడిని కాళ్ళల్లో ఒకసారి, కళ్ళల్లో ఒకసారి, గుండెల్లో ఒకసారి కాల్చాలి. కాల్చి సముద్రంలో పారేయాలి. రేయ్ ఆడు కొడితే 3 గంటలు లగలే తెలుసా నేను? ఎంత కసి ఉండాలరా నాకు? ఆ లేస్తాడు. ఎవరు రాదే? హలో 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 ఎక్స్క్యూజ్ మీ, అక్కడ ఒక అతను అన్కాన్షియస్ గా పడున్నాడు, కొంచెం హెల్ప్ చేయండి. ఎక్కడికి తీసుకెళ్తావు? హాస్పిటల్ కి. రేయ్ ముందు దీన్ని తీసుకెళ్ళండి రా. నేను నిన్ను వేసొస్తా. స్పెయిన్ లో గుడ్డలవి చూపించి మాతో బుల్ ఫైట్ చేయిస్తావా? ముసిగేసి కొడతావరా నువ్వు? ఆ? కళ్ళు తెరవగానే చంపేస్తారా? రే లే 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 లే. ఎరా నేనెవరో తెలుస్తుందా? క్లియర్ గా కనపడుతున్నానా? ఓకేనా? ఓకేనా? దూరిందా లేదా? ఆ నిన్నే దూరిందా? ఓకేనా? ఆ ఓకేనా? పని పాట లేదురా నీకు లొల్లిగా. वो जो बेटी है ना वही है. మీరు హయాతి మదరా? అవును. నా పేరు వరుణ్. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క విషయం చెప్పండి, మకరంద్ కామాటి అనే ఎదవని మీ కూతురు ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? వాళ్ళ నాన్న కోసం. కానీ మీ అమ్మాయిని ఇస్తే మొత్తం వస్తాయి. ఆయన కోసం నేనే దాన్ని ఒప్పించాను. రేపే ఆపరేషన్. ఈ టైంలో నువ్వు వచ్చి చెడగొట్టద్దు. దయచేసి నా కూతురికి దూరంగా వెళ్ళిపో. మీ కూతురు ఎక్కడ? హయాతి బాబు బాబు వద్దు. మీకు మీ ఆయనంతో, నాకు మీ కూతురంతా. బాబు హయాతి బాబు నాకెందుకు చెప్పలేదు? మీ నాన్న కోసం పెళ్లి చేసుకుంటున్నానని నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? నేను ఇంత లవ్ చేస్తున్నాను, నాకు చెప్పవా? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నా కష్టాలన్నీ తెలుస్తాయి. చెప్పక్కర్లేదు. జీవితంలో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు వరుణ్. నీ లైఫ్ లోకి నన్ను ఇన్వైట్ చేయొద్దు. నావన్నీ నీకు చుట్టుకోవటం నాకు ఇష్టం లేదు. సార్, నేనెవరో మీకు తెలియదు, కానీ మీ కూతురు అంటే నాకు ప్రాణం సార్. తన కోసమే వచ్చాను. నేను లైఫ్లో డబ్బులేం సంపాదించుకోలేదు సార్, కానీ మీ కూతుర్ని కళ్ళల్లో పెట్టి చూసుకునే మనసైతే ఉంది. ఎన్ని చెప్పినా మీ కూతురు నన్ను నమ్మట్లేదు సార్. వెళ్ళిపో వెళ్ళిపో అంటుంది. కానీ మీరు నన్ను నమ్మితే చాలు సార్. నన్ను నమ్మండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆడితో మాట్లాడతాను. ఆడు మనకి 20 కట్టాడు కదా, అంతే కదా? ఓకే, అది ఆడికి ఇచ్చేస్తే ఆడికి మనకు ఎలాంటి సంబంధం లేదు. అంతేనా? అంతేనా? సరే నేను వెళ్తున్నా, మీరు వస్తారా? రండి. వెళ్ళిన యాల్ని వద్దు బాబు, వాడు చంపేస్తాడు. బాబు हाँ ठीक है चल. ये कहां से आ गया? వాడొస్తున్నాడు. నేను చంపమని చెప్పాను కదా, ఎందుకు వదిలేసారా వాడిని? भाई अम्मू ने बोला तुम सब चले जाए, मैं इसे मारेगा इसलिए छोड़ दिया. రేయ్, అమ్ము కిదరే? రేయ్ ఎక్కడ రాము? బీచ్ లో ఉన్నాడు. రాడంట. నీ మీద అలిగాడు. అలిగేడా? ఏ
అవన్నీ తెలీదు. నువ్వు ఇచ్చిన 20 లక్షలు నీకు ఇచ్చేస్తా. హయాతీని వదిలే. ఇచ్చాయి. సైన్ చేసి ఇవ్వడానికి చెక్కులేం లేవు ఇక్కడ. పోనీ క్యాష్ ఇస్తావా? డీడీ ఆర్టీజీఎసా? చెప్పు. నేను ఇంకా ఏ ఫార్మాట్ ఫిక్స్ అవ్వలేదు. నన్ను కెలక్కు, ఇచ్చేస్తా. నీకెప్పుడు కావాలో చెప్పు. ఒక్కరోజు ఇస్తా నీకు. ఇవ్వకపోతే తాళి కట్టేస్తా. ఓకే. ఏదైనా తేడా జరిగితే మాత్రం నేను నీకు తాళి కట్టేస్తాను. ఈ కత్తులై చూపించొద్దు నాకు. అందరూ నన్ను కలిసి కుమ్మేసినా కుంటుకుంటూ ఇక్కడి దాకా వచ్చానా లేదా? నా 2 కాళ్ళు తీసేసినా కూడా దేక్కుంటూ వచ్చి పొడిచేస్తాను. పైసలు టెన్షన్ లో ఉన్నాను, డిస్టర్బ్ మత్ కర్. ఠీక్ హై? भाई इसको कह के छोड़ दे भाई. वो बोला ना 20 लाख लेके आएगा. 20 లక్షలు తీసుకున్న తర్వాత వాడిని వేసేద్దాం. ఎందుకురా ఫాలో అవుతున్నారు? చంపేస్తారా? వీడికో 20 ఇవ్వాలి, హాస్పిటల్లో 30 కట్టాలి, ఆ పైన ఖర్చులుంటాయి. మొత్తానికి 50-60 అవుద్ది. గురు, ఏం చేస్తే ఒక్క రోజులో 50 లక్షలు వస్తాయి? ఏదైనా ఐడియా ఉందా? ఐడియానా? ఆ ఐడియానే ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? అంతేలే. ఇదవా ఇదవా డబ్బులు సంపాదించుకుంటా ఇన్నాళ్ళు ఎందుకు తిరిగారా? ఇదవా ఇప్పుడు నాకు డబ్బు ఇస్తాడు రా? ఏ దేవుడు వచ్చి నాకు డబ్బు ఇస్తాడు రా? My daughter has been kidnapped. क्या? నా కూతురు ఎత్తుకెళ్ళిపోయారు రా. She is kidnapped. आपको कैसे पता है? 3 लोगों ने उसे लेके गए हैं. देखो, गोवा में ऐसा नहीं होता. ఒరేయ్, జరిగిందంటే జరగలేదంటావేంట్రా? తనని ఎత్తుకెళ్ళినప్పుడు ఈ ముగ్గురు చూశారు. కింద పడిన తన మొబైల్ నుంచి ఫోన్ చేశారు. उसका किडनैप गोवा में हुआ है फ्रॉम अरंबोल बीच. आपको जो कुछ भी कहना है इसमें लिखिए. ఒరేయ్, నాకు రాసేంత టైం లేదురా. నేను ఎవరో తెలుసా నీకు? తెలుసుకున్న టైం నీకు లేదు. కమిషనర్ ఫోన్ చేసి చెప్పి నేను వచ్చానని. ఇంటర్నెట్ పని చేస్తుంది అక్కడ. ఓపెన్. ఐ వాంట్ మై డాటర్. ఐ వాంట్ మనీ. ఎంత కావాలంటే అంత ఇస్తా. ఏం చేయడానికైనా నేను రెడీ. హలో, ఎవడ్రా నువ్వు? వరుణ్. దా ఇక్కడ పంచం స్టేషన్ దగ్గరకు దా. దా. కుర్రోళ్ళు రియాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని నమ్ముకోవడం కంటే ఇంటర్నెట్ నమ్ముకోవడం బెటర్. सर आप फिक्र मत कीजिए, धीरज रखिए, हम पूरा जोर लगा देंगे. We need some time. But I don't have time. సార్, నాకు ఫోన్ చేసింది మీరేనా? రే, ఇది నా కూతురు. చెప్తాను. యా సార్, ఈ అమ్మాయిని నేను చూశాను సార్. ఎక్కడ? బాగా బీచ్ లో. రే, నా కూతురుని తీసుకురా. నీకు కోట్ ఇస్తాను. సార్, నేను తీసుకొస్తాను. నాకు 50 ఇస్తే చాలు. రే, కోట్ అంటే 50 అంటావేంట్రా? నాకు మంచోడు అనిపిస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను రా. నా కూతురుని తీసుకురా. 2 కోట్లు ఇస్తాను ప్లీజ్. తీసుకొస్తాను. అది టైం కావాలంట. టైం చూడరా. ఎన్నడా టెన్షన్? ఆ అమ్మాయిని తెస్తానని పెద్ద పోటుగాడ్లు ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆ గ్యాంగ్ ఎక్కడ ఉంటారు? వాళ్ళని ఎలా పట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అవునదనే, నేను ఉన్నాను కదా. నా ఎరకలే ఒక నిమిషం. తలేవా రజని, ఒక మంచి ఐడియా கொடுப்பா. ఐడియా వచ్చినది. అంద పొన్నుని ఎక్కడ కిడ్నాప్ చేసినారో సేమ్ ప్లేస్ లో ఒక సెక్సీగా ఉండే ఫిగర్ ని పంపిద్దాం. అంత అరంబుల్ బీచ్ రొంబ డేంజర్. అంగే చాలా కిడ్నాప్లు జరిగినాయి. వాళ్ళు మళ్ళీ కిడ్నాప్ చేయడానికి వచ్చినారు. కసక్తే ఏం చెప్తావు? ఇప్పుడు సెక్సీ ఫిగర్ అంటే ఏమిరా ఆలోచిస్తావు? ఒక మెల్ల ఫిగర్ వెతకరా. ఈ ఫిగర్ ఓకే వేండా భయ్యా? ఎన్నడా ఈ ఆపరేషన్ కి నీ గర్ల్ ఫ్రెండ్ వాడుకుంటా. ఎన్నడా ఇది? ఎప్పుడు దా చూసినా నన్ను దా సిగ్గులేస్తావా? ఎవరు ఐడియా ఇస్తే వాళ్ళే సిగ్గులేస్తావా? ఎన్నడా ఓ కైలే ప్లీజ్ భయ్యా, తంగమలై. ఎండడి ఐ లవ్ బికినీ. నువ్వు మామూలుగానే పడుకోవు, దీపిక పడుకో అనుకుంటున్నావా? కైల ఐస్ ఫ్రూట్
చేప నీటిలో దిగింది. ஐயோ இந்த மாதிரி ஹெல்ப் ఎవరైనా చేస్తారా? నా నైవతారాన్ని ఉనక్కాగ ఎరగా పెట్టినా బాయ్, ఒక అమ్మాయి తగ్గింది. అది కూడా దొరికితే లోడ్ పంపించేయచ్చు. ఒక అమ్మాయి కావాలి అంతే కదా? హా బాయ్. వెళ్ళి నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చాయి, అమ్మేద్దాం. ఈ ర్యాకెట్ ని నడిపేది మకరంద్ గాడ్ అన్నమాట. కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని ఎక్కడ పెట్టారు? ఐ డోంట్ నో. యు డోంట్ నో? I know. ఎక్కడ? Highland. कितना दूर है? बहुत दूर है. बोट में जा सकते हैं? जा सकते हैं. బాయ్ బావయ్యా. ఇక్కడేం జరుగుతుందో నీకేమన్నా ఐడియా ఉందా? నేను చేసే చేపల వ్యాపారం ఇదే. అన్నట్టు నీకు ఇంకో ఫ్లాష్ న్యూస్ చెప్పనా? మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి అలా అయిపోయాడు అనుకుంటున్నావా? నేనే. पकड़ो ना, पकड़ो ना. भाई किस करना इमरान हाशमी की तरह. రేయ్ कौन है? రేయ్ చెక్ कर. मार दिया रे. రేయ్ किधर आ रहा है तू? ఇక్కడికి ఎలా వచ్చావురా? నీ బాకీ క్లియర్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు క్లియర్ చేయాల్సింది నిన్నే అని అర్థమైంది. ए, किसको मारेगा बे? किसको मारेगा? साला कान का नीचे एक बजाऊंगा ना, 3 कलर का पसीना निकलेगा तेरा साला. ఏంట్రా రెచ్చిపోతున్నావు? నీకు చిన్న షాక్ ఇవ్వాలనుందిరా. వరుణ్, చూసుకోరా, చివరిసారిగా చూసుకో. ఈరోజు లోడ్లో వెళ్ళిపోతే అమ్మేస్తున్నాను దీన్ని.
ఇది ఎక్కేదాకే నువ్వు ఉంటావు, తరువాత నువ్వు ఉంటావురా. ఇది ఎక్కే లోపు మీరుండాలి కదా సార్. వద్దురా రే, తెగుద్దిరా, తెగుద్ది. వాడు పోయాడా? మత్తులో ఎక్కడికోసానో తెలియట్లా, ఆడికి తెగ్గిందో లేదో కూడా తెలియట్లా. ఆడు మళ్ళీ వస్తే చూద్దాంలే. ఇదేంట్రా ఇలాగుంది బాబోయ్. రేపు సాయంత్రం 7 గంటలకు స్విట్జర్లాండ్ ఫ్లైట్. అక్కడ నుంచి లండన్ 1 వీక్, పారిస్ 1 వీక్, దాని తర్వాత నాయగ్రా ఫాల్స్కి వెళ్ళండి. దిస్ ఇస్ యువర్ హనీమూన్ ట్రిప్. హనీమూన్ ఏంటి సార్, మాకు ఇంకా పెళ్ళే కాలేదు. రేపు 7 గంటలకు ఫ్లైట్ రా. లంచ్ తర్వాత ఫ్రీగా ఉంటే చేసుకోండి, లేదా ఎళ్ళొచ్చాక చేసుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఇంతకే అన్నవాడెవడు? ప్రకాష్ రాజ్ అంకుల్. వాడి సొమ్మేం పోయిందమ్మా? వాడిది కాకపోతే ఎక్కడ దాకో దేక్కుంటూ వెళ్ళమంటాడు. మీరు హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని సౌత్ ఆఫ్రికా